సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ప్రజాక్షేత్రంలో రేవంత్ సర్కార్పై పోరాటం చేసిన బీఆర్ఎస్ ఇక శాసనసభలోనూ గళమెత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిసెంబర్ 16 నుంచి 21 వరకు 6 రోజుల పాటు వినూత్న నిరసనలు చేస్తామంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. 6 రోజుల పాటు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామంటున్నారు. 6 గ్యారంటీల హామీలపైనే ఫోకస్ చేస్తోంది కారు పార్టీ. రేవంత్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు నిరసన కార్యక్రమాలకు రెడీ అవుతోంది. ఇప్పటికే అసెంబ్లీ మొదలైన తొలి రోజే అదానీ రేవంత్ టీషర్ట్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీకి వస్తుండగానే పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 16న లగచర్ల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక వారి నిరసనలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు 6 గ్యారంటీల పైన 6 రోజుల పాటు నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి ఏ రకంగా వాళ్ళ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? అసెంబ్లీలో ఇప్పటికే మొదటి రోజే వాళ్ళు స్టార్ట్ చేశారు, చూసాం మనం. అదానీ అండ్ రేవంత్ టీ షర్ట్తో వచ్చారు. వాళ్ళు కూడా అక్కడ పార్లమెంట్లో రాహుల్ గాంధీ వేసుకొని వస్తే తప్పు లేదు, ఇక్కడ మేము వేసుకొస్తే తప్ప అని కూడా చాలా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ఏ రకమైనటువంటి ప్లాన్స్తో వాళ్ళు ఉన్నారు? రోజా, అసెంబ్లీ వేదికగా అధికార పక్షాన్ని ఖచ్చితంగా ఇచ్చిన హామీలపైన నిలదీసేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. దానిలో భాగంగా డిసెంబర్ 9న కూడా ఇటు అదానీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసినటువంటి టీషర్ట్స్ని ధరించుకొని అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఇక ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఇక 21 వరకు కూడా జరుగుతాయని చెప్పేసి కూడా సమాచారం. దానిలో భాగంగా మొత్తం 6 రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వినూత్న కార్యక్రమంలో భాగంగా ఒక అధికార పక్షాన్ని ఖచ్చితంగా నిలదీసేందుకు ఒక వ్యూహం ప్రణాళిక రచిస్తుంది. దానిలో భాగంగా 16వ తారీఖు రోజు ఖచ్చితంగా లగచర్ల ఇష్యూని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఆ విధంగా వరుసగా ఇక 6 రోజులన్నీ కూడా అంటే ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో ఆ గ్యారెంటీల్లో భాగంగా ముఖ్యంగా మహిళలకు ఒక ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగిలిన 5 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు. కాబట్టి ఇక ఖచ్చితంగా ఆ రోజు ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కూడా 5 గ్యారెంటీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఒక్క గ్యారెంటీ కూడా అమలు కావడం లేదని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగా ఇక ఈ నెల 16 నుంచి పునః ప్రారంభం అవుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వీటన్నిటిపైన కూడా ఒక వినూత్నమైన పద్ధతిలో నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. దానిలో భాగంగా ఖచ్చితంగా ఆ రోజు అంటే ఏదో ఒక అంశాన్ని, ఉదాహరణకి మనకి ఇప్పుడు రైతు రుణమాఫీ అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అందరికీ 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులకు రుణాలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కాకపోతే ఇంకా చాలామంది రైతులు ఈ యొక్క రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఒక వినూత్నమైన పద్ధతిలో అంటే ఒక రైతులు ఏదైతే ఉంటారో ఆ విధంగా ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చే విధంగా ఒక ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటుగా రైతు భరోసా అంశం ఏదైతే ఉందో రైతు భరోసా అంశాన్ని కూడా ఖచ్చితంగా ఎప్పుడు అంటే సంక్రాంతిలోపు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. కాబట్టి రైతు భరోసా సంక్రాంతికి ఎప్పుడు ఇస్తారు? రైతు భరోసా ముఖ్యంగా 10 ఎకరాలు ఉన్న రైతులకు ఇస్తారా, లేకపోతే 5 ఎకరాలు ఉన్న రైతులకు ఇస్తారా, కౌలు రైతులకు కూడా ఇస్తారా? ఆ రోజు ఎన్నికల సమయంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి ఎప్పుడు ఇస్తారు ఏంటనే దానిపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నిలదీసేందుకు సిద్ధమవుతుంది. దాంతో పాటుగా ఇక ఖచ్చితంగా అదేవిధంగా మిగిలిన అంశాలన్నిటిపైన ముఖ్యంగా కేసులు, అదేవిధంగా గిరిజనకి సంబంధించిన రైతులపైన పెద్ద ఎత్తున లగచర్లలో కేసులు నమోదు చేశారు. కాబట్టి వాటన్నిటిని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా అసెంబ్లీ వేదికగా అధికార పక్షాన్ని ఖచ్చితంగా నిలదీసేందుకు ఇటు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. దానికి తోడుగా మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేసులు కానీ ముఖ్యంగా గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని కూడా ఖచ్చితంగా 17వ తారీఖు రోజు ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. 17వ తారీఖు రోజు ఖచ్చితంగా గురుకులలో పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం ఫుడ్ పాయిజన్స్ తోటి చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఆ రోజు కూడా ఒక వినూత్నమైన పద్ధతిలో అంటే వారు వాస్తవంగా ఆ రోజు మొదటి రోజు అంటే మన డిసెంబర్ 9 రోజు తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత అక్కడే వెంటనే టీషర్ట్స్ ధరించుకున్నారు. వెంటనే గేట్ నెంబర్ 2 నుంచి లోపలికి వెళ్లేందుకు వాళ్ళు వెళ్తున్న సమయంలో అప్పుడు భద్రతా సిబ్బంది కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ టీషర్ట్స్ ఉంటే ఎలో చేయమని చెప్పేసి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆపేయడం జరిగింది. ఆ విధంగా రోజుకొక పద్ధతిలో ఒక వినూత్నంగా ఖచ్చితంగా వాళ్ళు ఇటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా అధికార పక్షాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుంది. కాబట్టి ఇది వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం అంటే 17వ తారీఖు గురుకుల అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులు ఫుడ్ పాయిజన్స్ గురవుతున్నారు. కాబట్టి శైలేష అనే ఒక గిరిజన
బాలిక కూడా మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి అంశాలపైన కూడా ఖచ్చితంగా ఇటు అధికార పక్షాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుంది. ఇక 18వ తారీఖు కూడా ఒక అంశం మెయిన్గా అంటే నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని ఎత్తుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా ఆనాడు సరూర్ నగర్ స్టేడియం వేదికగా ప్రియాంక గాంధీని పిలిచి నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఇవాళ ఏడాది అవుతుంది, కానీ ఒక్కరు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు, నిరుద్యోగులను మోసం చేసిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఈ అంశాన్ని 18వ తారీఖు, అలా 19వ తారీఖు ఇంకొక అంశాన్ని, దాంతో పాటుగా ముఖ్యంగా ఇటు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కాబట్టి సో ఆ 18వ తారీఖు ఈ అంశాన్ని, సో వరుసగా 16, 17, 18, 19, 20, 21 ఈ 6 రోజుల్లో కూడా వినూత్నమైన పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షాన్ని ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా నిలదీసేందుకు సిద్ధమవుతుంది. ఆ విధంగా ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలపైన కూడా ఖచ్చితంగా చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎందుకంటే చూసాం మనము ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా ఇటు ప్రతిపక్షానికి ఖచ్చితంగా మేము ఎంతసేపు మాట్లాడినా కూడా మైక్ ఇస్తామని చెప్పేసి ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ మా గొంతు నొక్కుతున్నారు, మాకు మైక్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతూ వస్తుంది. ఖచ్చితంగా మాకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా వీటన్నిటిపైన ఇటు అంశాలన్నిటిపైన కూడా ఖచ్చితంగా ఇటు ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడుగా ఇక చాలా విషయాలకు వస్తే మాత్రం మనకి ముఖ్యంగా మూసీ అంశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లాగా తయారవుతుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. సో దాంతో పాటుగా ఇక హైడ్రా అంశం కూడా, హైడ్రా కూడా చూసాం మనం. హైడ్రా వల్ల గ్రేటర్ హైదరాబాద్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. చాలా మంది పేదల ఇళ్లను కూల్చేశారు. ఇప్పటికీ చాలా మంది అంటే ఒకవైపు బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో కొందరు బడా నేతల ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి, వాటిని కూల్చకుండా పేద మధ్య తరగతి ఇళ్లను కూల్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనిపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుంది. సో ఏదేమైనా సరే వీటన్నిటిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా ప్రజా విజయోత్సవ పాలన పైన, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పైన కూడా ఖచ్చితంగా చివరి రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించి మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు తెలంగాణ తల్లి విగ్రహం కాదు, అది కాంగ్రెస్ పార్టీ తల్లిలాగా ఉంది. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వమే బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎలా రూపొందిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాట మార్చి మళ్ళీ అది బహుజన బతుకమ్మ, బహుజన తెలంగాణ తల్లి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వరుసగా 16వ తారీఖు నుంచి పునఃప్రారంభమవుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. రోజా సైదులు, అయితే వీళ్ళేమో 6 గ్యారంటీల పైన, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలుకు నోచుకొని హామీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఫైన్. బట్ ఇటువైపు చూస్తే కాంగ్రెస్ కేవలం కేసీఆర్ టార్గెట్గా రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్ ఇప్పటివరకు ఫామ్ హౌస్ని వీడి బయటకు వచ్చిన దాఖలా లేవు, అసెంబ్లీకి కూడా రాకుండా. ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం ఏం చేస్తారు అంటే, ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని కూడా సూచనలు చేయాల్సినటువంటి అవసరం లేదా ప్రతిపక్షానికి? ఎందుకు మరి కేసీఆర్ బయటికి రావట్లేదు అనేది వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ రోజా, ఖచ్చితంగా ఇప్పటికే చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలు సమావేశాల్లో పదే చెప్తున్నారు. ఎందుకంటే ఇటు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారని ఒక విమర్శను ఎదుర్కొంటున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి అని అడిగినప్పుడల్లా ఖచ్చితంగా ఆయన బయటకు వస్తున్నారు. ఆయన నెక్స్ట్ ఇయర్ అంటే మనకి 2025లో ఆయన కేసీఆర్ బయటకు వస్తున్నారు. కేసీఆర్ విశ్వరూపం త్వరలోనే చూడబోతున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఖచ్చితంగా ఆయన జిల్లా పర్యటనలు కూడా ఉండబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇటు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాబట్టి ఒక 6 నెలల పాటు ఎదురు చూడాలని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కొంచెం భావించినట్టుగా కూడా మనకు సమాచారం. దాంతో పాటుగా ఇక ఏడాది పాలనకు సంబంధించి కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ వర్గం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, ఏ వర్గ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి కూడా దీనిపై ఒక నివేదికను కూడా ఇటు సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది కేసీఆర్. దానిలో భాగంగా ఏడాది పాలనలోనే అత్యంతగా అన్ని వర్గాల నుంచి కూడా అంటే మనకి ఎక్కువ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి సో ఖచ్చితంగా దీనిపైన ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు అన్ని విషయాలు తెలియజేసేందుకు కూడా కేసీఆర్ బయటకు వస్తారు త్వరలో అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్తుంది. కానీ అధికార పార్టీ మాత్రం ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఆయన అసెంబ్లీకి చూసుకున్నట్టయితే మాత్రం ఆయన ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చి, అంటే ఆయన ఎమ్మెల్యేగా ఒకసారి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. దాని తర్వాత ఆయన ఫామ్ హౌస్లో ఆయన ఒకసారి కాల్జర్ కింద పడిపోవడం జరిగింది. 20 ఎముక శస్త్రచికిత్స కూడా ఆయన చేసుకున్నారు. అప్పుడు రెస్ట్లో ఉన్నారు. తర్వాత ఇక ఆయన ఒకసారి బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే ఒక్కసారి హాజరయ్యారు. కానీ ఇప్పుడు కంటిన్యూగా ఆయన వస్తే మాత్రం అన్నిటిపైన మేము సమాధానం చెప్తామని చెప్పేసి ఒకవైపు అధికార పార్టీ చెప్తున్నప్పటికీ కూడా, కానీ ప్రతిపక్ష నేత హోదాలో మరి సార్ చూడాలి. మరి ఈ నెల
16 నుంచి అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి ఆయన కేసీఆర్ వస్తారా రారా అనేది కూడా మనకి పార్టీ వర్గాల నుంచి తెలియాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం కాకపోతే ఆయన నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ అడుగు పెట్టబోతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అన్ని జిల్లా పర్యటనలు కూడా ఆయన ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం. దాంతో పాటుగా పార్టీకి సంబంధించిన పునర్నిర్మాణం పైన కూడా దృష్టి పెడుతున్నట్టుగా కూడా సమాచారం. అంటే నూతన కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటుగా అది ఉద్యమకారులను గుర్తించే విధంగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే భారత జాగృతి కూడా చాలా యాక్టివ్గా అయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు కూడా ఇటు ఎమ్మెల్సీ కవిత కూడా మొత్తం పూర్తి చేసుకుంది. సో ఇంకా 2025 జనవరిలో కూడా కేసీఆర్ ఖచ్చితంగా పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టిన తర్వాత నూతన కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయన కూడా ప్రజాక్షేత్రంలోకి వస్తారు, ప్రజల మధ్య ఉంటారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. రైట్ సైదులు, థ్యాంక్ యూ.